హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎలిసా మైహి హోమ్లీ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వెయిట్ గెయిన్ స్మూతీ ఎలా తయారు చేసుకోబోతున్నాం చూద్దామండి. సన్నగా ఉండే వాళ్ళు లావ్ అవ్వాలనుకుంటే ఈ స్మూతీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారు. దీనికి కావాల్సిన పదార్థాలు: అరటిపండ్లు 2, బాదం ఫ్లేక్స్, పాలు 250 ml, ముంతమామిడిపప్పు, అలాగే ఓట్స్ బాదంని నేను పౌడర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాను. మనం స్మూతీ చేసేటప్పుడల్లా ఈ పౌడర్ని యాడ్ చేసుకొని యూజ్ చేయొచ్చండి. అలాగే డేట్స్ని తీసుకున్నాను. పీనట్ బటర్ అండి. పీనట్ బటర్ అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. స్మూతీలోకి వేసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకునేసి 2 అరటిపళ్ళని మీడియం స్లైసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఓట్స్ బాదంని పౌడర్ ఉంది కదండి, దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చాలామంది ఓట్స్ డైరెక్ట్గా ఇష్టపడరు కాబట్టి నేనైతే పౌడర్ చేసుకున్నానండి. ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మన స్మూతీ చేసుకున్నప్పుడల్లా యాడ్ చేసుకోవచ్చు. అలాగే డేట్స్ తీసుకున్నాను. డేట్స్ మీకు కావాలంటే ఇక్కడ షుగర్ యాడ్ చేసుకోవచ్చు అండి. షుగర్ అయితే నేను ఆప్షనల్ అండి, నేను యాడ్ చేయలేదు. ఎందుకంటే డేట్స్లో బనానాలో మనకి స్వీట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నేను యాడ్ చేయలేదు. తర్వాత క్యాష్యూస్ వేసుకున్నానండి తగినవి. పీనట్ బటర్ కూడా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పీనట్ బటర్ అనేది యాడ్ చేశాను. తర్వాత మిల్క్ అనేది 250 ml అండి, అంటే 1/4 లీటర్ తీసుకున్నాను. ఒక పర్సన్కే కాబట్టి నేను 1/4 లీటర్ తీసుకున్నాను. దీన్ని బాగా మిక్సీ పట్టుకొని ఒక సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకోవాలండి. ఇందులోనే బాదం ఫ్లేక్స్ ఉన్నాయి కదండి, అది యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన బనానా స్మూతీ అయితే రెడీ అయిపోయిందండి. వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. దీంతో నేను పపాయ తీసుకున్నాను. ఎంటీ స్టమక్తో పపాయ తింటే అంటే చాలా బెనిఫిట్స్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎలిసా మైహి హోమ్లీ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.